మీ దగ్గరకొచ్చే స్టూడెంట్స్ మరి అంటే దానికి పర్టిక్యులర్ ఏమైనా క్వాలిఫికేషన్ నీడ్ ఉంటుందా? ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుందా ఇప్పుడు ఈ కోర్స్‌కి? ఈ బ్యాచిలర్స్ బీఏ ఇన్ ఆ! పబ్లిక్ పాలిసీ రైట్. సంబంధించి ఇంటర్మీడియేట్‌లో అంటే మాకు యూనివర్సిటీలో లిమిటెడ్ సీట్స్ అండి. హుహు. సో, దానికి మినిమమ్ ఇంటర్మీడియేట్‌లో 950 ప్లస్ ఉంటే హ్మ్. మాకు అంటే ఉన్న లిమిటెడ్ సీట్స్ 60 సీట్సే ఉంటాయి. ఎవ్రీ రైట్. ఇయర్ 60 మాత్రమే అడ్మిషన్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఈ 60 సీట్స్‌కి మోర్ థాన్ 950 ఇంటర్మీడియేట్‌లో వచ్చిన వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అంటే మనకి అకాడమిక్ మార్క్స్ చూస్తారనమాట. అంటే ఇంటర్మీడియేట్. అంటే హ్మ్. రిలేటివ్‌గా హ్మ్. ఎలా బెటర్ చూజ్ వాళ్ళకివ్వాలి చేసుకుంటాము అంటే అలా ఉంటుంది. అందుకని. అన్ లిమిటెడ్ సీట్స్ కాబట్టి. లిమిటెడ్ సీట్స్. ఎన్ని సీట్స్ అండి మొత్తం? 60 సీట్స్ అండి. 60 సీట్స్ ఉంటాయి. గర్ల్స్‌కొక 60, హ్మ్. బాయ్స్‌కొక 60. ఓకే. సో, మెరిట్ ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలాంటివి అంటే ఈ వీళ్ళని ఈ చూజ్ 950 ప్లస్ చేసుకున్నాక వచ్చిన వాళ్ళందరూ అప్లై చేస్తే, అందులో బెటర్‌గా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. ఓకే. సో, సూపర్. సో, ఇప్పుడు 3 ఇయర్స్ అన్నారు. సో, ఎగ్జామ్స్ ఎప్పుడండి? అది ఈ 3 ఇయర్స్ తర్వాత అయిపోయాయా ఎగ్జామ్స్ ఇప్పుడు? రిజల్ట్ ఇప్పుడు 3 ఇంకా ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది ఫస్ట్ బ్యాచ్. హా! అవ్వబోతుంది. దే విల్ ఓకే. రైట్ ఆఫ్టర్ 1 ఇయర్ దే విల్ రైట్ ది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఎందుకంటే ఓకే. 20 ఇయర్స్‌కి వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. హ్మ్. 21 ఇయర్స్‌కి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సో, ఎక్కడెక్కడున్నాయండి మన బ్రాంచెస్ ఇది తక్షశిల? విజయవాడ. ఈ విజయవాడ. పర్టిక్యులర్ కోర్సు హ్మ్. సౌత్ ఇండియా మొత్తంలో బ్యాచిలర్స్ బీఏ ఇన్ పబ్లిక్ పాలిసీ గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రెస్టీజియస్‌గా లాంచ్ చేసింది హ్మ్. విజయవాడలో. విజయవాడలో ఉంది బ్రాంచ్. అంటే యెస్. లైక్ స్టూడెంట్స్ కంపల్సరీ విజయవాడ హాస్టల్‌లో ఉండాలా? మీరు డే స్కాలర్ అయినా ఇది ఓకేనా? రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌గా మనం లాంచ్ చేసాం. బట్ హుహు. విజయవాడలో ఉంటూ డే స్కాలర్‌గా కూడా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్‌గా ఉంటుంది. ఓహ్! అది కూడా ఆప్షన్ ఉండింది. అంటే యెస్. రెసిడెన్షియల్ కాకపోయినా డైలీ గూడా రావచ్చంటారు. యెస్.